సినిమా చాలా బాగుంది. రాత్రి సురేష్ ఫోన్ చేసి కంపల్సరీగా సినిమా చూడు అంటే సరే అని వచ్చాను. యాక్చువల్లీ వాళ్ళు మొత్తం కూడా కొంచెం న్యూస్ మనకు తెలుసు న్యూస్ ఛానల్ ఎలా ఉంటుందో. సరే అని వచ్చేసి కూర్చొని సినిమా స్టార్ట్ అయ్యి నుంచి చూసా. ఏంటి 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 అనుకున్నా. కానీ నాకు తెలియకుండా నేను కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అయిపోయా. అంటే మన మన లైఫ్లో చాలా మంది మనం చూస్తుంటాం. అంటే అలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు అంటే కేవలం అలానే చనిపోతారని కాదు, ఇంకా ఏదో రకంగాన అది ఉంటే ఫ్యామిలీ మొత్తం ఎంత సఫర్ అవుతారు ఏంటి అనేది జీవితంలో మొత్తం కూడా కోల్పోతాము. అదొక హ్యాబిట్ గా ఉంటుంది. కానీ అది నిజంగా మన జీవితానికి ఒక విషాదం లాంటిది. అది ఆ ట్రైలర్ లో ఫస్ట్ మనం చూస్తుంటాం. ఏ సినిమా కూడా స్టార్టింగ్ లో ఏదేస్తారో అదే సినిమాని యాజ్ డీజ్ కి చూపించడం నిజంగా అంటే చాలా మంది యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మనం ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా, ఏది జరిగినా స్మోకింగ్ ఆ డ్రింకింగ్ ఫుల్ చేస్తాం, దాంతో ఉంటుంటాం. కానీ అది మాత్రం మనం మానుకోవడం మంచిది. అలవాటు ఉండొచ్చు, కానీ దాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. అలా మంచి ఒక కాన్సెప్ట్ ఇది చూపించారు. ఇలాంటి ఇంకా మంచి మంచి సబ్జెక్టులు కూడా మీరు తీయాలి, మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి కూడా నేను కోరుకుంటున్నానండి. ధర్మ గారు, కంగ్రాచులేషన్స్. వెంకటన్న, డ్రింకర్ సాయిలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? సో బేసిక్ గా మీ ఫేవరెట్ సీన్ ఏంటి డ్రింకర్ సాయిలో? మూవీలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? మొత్తం సినిమా మొత్తం కూడా బాగానే ఎంజాయ్ చేశాను నేనైతే. దాంట్లో ఫేవరెట్ సీన్ అంటూ ఏం లేదు. మొత్తం యాక్చువల్లీ చెప్పాలంటే అది వంతెన అది చూశారు కదా, అదేంటి ఫస్ట్ నేను చూడకముందు అనుకున్నా ఏంటి కాంట్రవర్సీ అనుకున్నాను. కానీ నిజంగా అది ఇప్పుడు చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా అది కూడా మనకి హెల్త్కి ఉపయోగపడుతుంది. అది కూడా ఒక మంచి అది. ఇక క్లైమాక్స్ అంటే మనం మన ఫ్యూచర్ మనం దాని ముందుకు పోతాం అనుకునేటప్పుడు మన లైఫ్ ఎండ్ అవుతుందంటే ఎవరికైనా బాధే ఉంటుంది. అది మంచి మెసేజ్ ఇచ్చారు ఇది అయితే. థ్యాంక్ యూ సో మచ్.